నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. మంత్రులు కొండా సురేఖ, వివేక వెంకటస్వామి. దేశవాళీ ఆవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. గవర్నర్ను కోరిన అల్లోల దివ్యారెడ్డి. త్రిశక్తులు వెలిసిన పవిత్ర బాసర క్షేత్రాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేకస్వామి తెలిపారు. బాసర చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ అభినవ్, ఎస్పీ జానకి శర్మల పూల మొక్కల నుంచి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాసర అమ్మవారిని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదం చేసి ఘనంగా సత్కరించారు. టీటీడీ ఆధ్వర్యంలో 9.30 కోట్ల వ్యయంతో మరమ్మతులతో నిర్మించిన 100 గదుల ధార్మిక వసతి గృహాలను మంత్రులు సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే 3.45 కోట్లు నిర్మించిన కార్యనిర్వహణ అధికారి కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇది మెయిన్ మాస్టర్ ప్లాన్ కాన్సెప్ట్ అండి. క్రియేట్ చేసిన ప్రకారం దాని నుంచి ఈ పెద్దది అవ్వడం కోసం ఇటువైపు కొండని ఇక్కడ భక్తులు ఇక్కడ రావడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎంట్రన్స్ లోనే ఎగ్జిట్ ఎంట్రీ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఒక క్యూ కాంప్లెక్స్ శక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. లక్ష్మీదేవి, సరస్వతి, మరి శక్తి స్వరూపిణి అయినటువంటి కాళీమాత, ఈ ముగ్గురు ఉండడం వలన ఈ ప్రాంతానికి ఇంకా పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే చదువు అనేది మనకు ప్రాముఖ్యం, లక్ష్మి అనేది మనకు జీవితంలో అవసరం. అదే విధంగా మనకు శక్తి అని ఇచ్చేది మరి కాళీ అమ్మవారి, 3 అమ్మవార్లు కూడా ఇక్కడ ఉండడం వలన ఈ యొక్క మరి ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం వస్తూ వాళ్ళు ఎప్పుడైతే అమ్మవారు వేశారో వాళ్ళు వచ్చినప్పుడు ఒక సిరాబుడ్డి, ఒక పెన్ను, సరస్వతి కదా చదువుల తల్లి అని చెప్పి అలా పెట్టడం ఆనవాయితీగా మారి ఆ తర్వాత ఇక్కడ అక్షరాభ్యాసం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడి నుంచో చిన్న పిల్లలను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున బాసరలో అక్షరాభ్యాసం చేస్తే అక్కడ గండ దీపం అని బయట పెట్టి కొబ్బరికాయ కొట్టేటువంటి అవకాశం కల్పించాము. ఒకటి మరి చౌల్ట్రీ లాగా కట్టి, ఒక హాల్ లాగా కట్టి, ఒక గుడి దర్శనం చేసుకున్నాక కూర్చోడానికి స్థలం కూడా లేకుండాను. ఈ రోజు దాని వల్ల వచ్చిన భక్తులు కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాము. బయట టాయిలెట్స్ లేకుంటే టాయిలెట్స్ కట్టించాము. వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి లిఫ్ట్ ఏర్పాటు చేశాము. బ్యాటరీ కార్స్ ఏర్పాటు చేశాము. ఏదైతే భక్తులు నిలబడి దర్శనానికి నిలబడతారో ఆ యొక్క దారి పొడుగు కూడా ఎండతో కింద వాళ్ళ కాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటే మరి దానికి కూడా మరి వైట్ వెయిట్ వేయడమే కాకుండా మ్యాట్స్ వేస్తూ వాళ్ళకి కాళ్ళు కాలకుండా వెళ్ళేటువంటి అవకాశము. ఇక్కడ చదువు అందరు కూడా పిల్లలకు తీసుకొచ్చి ఇక్కడ మంచి చదువు కల్పించాలని అని చెప్పి ఇక్కడ మొక్కుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా చదువులో ధ్యాస రావాలని చెప్పి ఈ ఆదాయానికి ముఖ్యమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికీ మంచి విద్య రావాలని చెప్పి ఈ ఆలోచనతో ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 60,000 కోట్ల అప్పుతోనే 8 లక్షల కోట్ల అప్పు తెచ్చినప్పటికీ కూడా విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని బడ్జెట్లలో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం కూడా పెట్టడం జరిగింది.
సారంగపూర్ మండలిని స్వర్ణ గ్రామం చెందిన అడిల్లాలయ మాజీ చైర్మన్ ఉట్ల రాజేశ్వర్ తల్లి అనారోగ్యంతో మరణించగా మాజీ మంత్రి అల్లుగడ్డి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అలాగే నిర్మల్పట్నం శాంతినగర్ పోలీస్ జగన్ తండ్రి ఆశన యాదవ్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను అయ్యపాలెం పూజారి బలరాం సింగ్ శాంతంలో స్వరక్షణ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను ఐక్యాన్ని పరామర్శించారు. అల్లుగడ్డి వెంట అల్లుల మురళీరెడ్డి, ఎఫ్హెచ్ఎం ధర్మాజు రాజేందర్, శ్రీకాంత్ యాదవ్, రవి, జొన్నల మహేష్, రాఘవేంద్రాచారి, మాధవరావు, మైపాల్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఐటి చందు, పతాన్ భూమేష్ తదితరులున్నారు. అది ఆక్సిజన్ తీసుకుంటాడు ఎట్లా అనిపిస్తుంది. నిజామాబాద్ తీసుకెళ్ళిన తర్వాత 2 days మంచిగానే సెట్ అయిపోయిందని చెప్పి యూరిన్ లాక్ అయిన ఆక్సిజన్ తీసుకుంటలేడు, కరెక్ట్ హార్ట్బీట్ కంట్రోల్ అయితే లేదని చెప్పి మార్నింగ్ అయిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పి దేశవాళీ ఆవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయిన్ కిమాం వ్యవస్థాపకురాలు అల్లుల దివ్యారెడ్డి కోరారు. కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ దేశవాళీ ఆవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ పద్ధతి నివారణకు చర్యలు తీసుకున్నారు. సేవ్ దేశీ కౌస్ ప్రచారంలో భాగంగా శనివారం రాజ్భవన్లో గవర్నర్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేశవాళీ ఆవుల సంరక్షణ చేపట్టిన ప్రచార కార్యక్రమం వివరించారు. విదేశాలకు చెందిన జర్నీ, హాలిస్టిన్ వంటి హైబ్రిడ్ జాతులతో కృత్రిమ గర్భధారణ వల్ల మన దేశ ఆవు జాతులు ఎన్నో అంతరించిపోతున్నాయని, కాలక్రమేణా మన దేశవాళీ ఆవులు కర్మయ్యే ప్రమాదం ఉందని గవర్నర్కు వివరించారు. మనం మాత్రం అధిక పాల దిగుబడి కోసం హైబ్రిడ్ జాతుల పోషణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాసిరకం పాలు మన పిల్లలకి ఇస్తున్నామని, అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి క్రాస్ బ్రీడింగ్ పద్ధతిని అరికట్టాలని, స్వదేశీ జాతుల అభివృద్ధి కృషి చేయాలని అభ్యర్థించారు. తాను సుప్రీంకోర్టులో మే నెలలో ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారని, ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నోటీసులు జారీ చేసిందని గవర్నర్ వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ దేశవాళీ ఆవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం గత 10 సంవత్సరాల నుంచి దివ్యారెడ్డి చేస్తున్న కృషిని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. సేవ్ దేశీ కౌస్ క్యాంపెయిన్కి తన మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నికైన రాసం శ్రీధర్ను కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి మాజీ సభ్యులు, వశిష్ఠ విద్యా సంస్థల చైర్మన్ వి సత్యనారాయణ గౌడ్, ప్రిన్సిపాల్ అఖిలేష్ కుమార్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికైన ప్రెస్ కావడానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు తెలియజేసే వృత్తి పాత్రికేయులన్నారు. పాత్రికేయ వృత్తి ధర్మం నిర్వహిస్తూనే సామాజిక చైతన్య కార్యక్రమాలు దుస్సారించాలని సూచించారు. అధ్యాపకులు, కళాశాల ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాలోని బాసరకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అడలి మహాపోచం ఆలయాన్ని త్వరలో ప్రారంభించి భక్తులకు అందుబాటులో తెచ్చి దేవస్థానం వద్ద వారిని అభివృద్ధులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లక్ష్మి, నిర్మల్పట్నం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాసవి, సోన్మండ అధ్యక్షురాలు రేఖ, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపతి గంగాధర్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రాచీన దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో శనివారం పల్లకి సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవాలతో పాటు శోభయాత్ర చేపట్టారు. ఈ కార్యంలో ఆలయ చైర్మన్ కొండా శ్రీనివాస్తో పాటు ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయమంగళం నిత్యశుభమంగళం, జయమంగళం నిత్యశుభమంగళం, శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్యశుభమంగళం, శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్యశుభమంగళం.
ద్వాపరయుగమ్మున చిలిపి కృష్ణుడివై త్రేతాయుగమ్మున శ్రీరామమూర్తివై ద్వాపరయుగమ్మున చిలిపి కృష్ణుడివై భువిలోన ధర్మాన్ని కాపాడినావు భువిలోన ధర్మాన్ని నిర్మల్ పట్నంలోని స్వప్న ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. నేరడుగునకు చెందిన బిక్కు నాయక్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలై స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు స్వప్న ఆసుపత్రి తీసుకొచ్చారు. పరీక్షించిన న్యూరోసర్జన్ సచిన్ బాబు, ఎంఎస్ సర్జన్ నాలం శశికాంత్ అన్ని పరీక్షలు నిర్వహించి మెదడులో రక్త కట్టడాన్ని గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి ఆ వ్యక్తిని కాపాడారు. సదరు రోగి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయినట్టు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దొరికే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను స్వప్నాస్లో అందుబాటులో ఉంచినట్టు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా రోగి కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వప్న హాస్పిటల్లో గత నెల నుంచి బోరిగామ బిక్కు నాయక్ అనే యాక్సిడెంట్ కావడం వల్ల హెడ్ ఇంజర్డ్ అయి మెదడుకు బలమైనటువంటి దెబ్బలు తాకడం వల్ల లోపల గడ్డ కట్టడం తోటి రక్తం గడ్డగట్టిన తర్వాత సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ను ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హెడ్ అయినటువంటి హాస్పిటల్ శశికాంత్ గారు, అదేవిధంగా డాక్టర్ సచిన్ గారు న్యూరో సర్జన్, వారి యొక్క టీం బృందం అందరు కలిసి కూడా ఈరోజు బిక్కు నాయక్ గారి యొక్క నేను ఆయన బతుకుతాడని నేను అనుకోలేదు. వాస్తవంగా ఆ రోజు ఆయన చూస్తే ఆ పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉండే. ఆయన పొజిషన్ అసలు అన్కాన్షియస్లో ఉండే, కోమాలో పోయినటువంటి పేషెంట్ ఒక మామూలుగా ఈరోజు ఆయన పలికినటువంటి ఒక వ్యాఖ్యలు సామాన్యంగా పలుకుతుండే. మామూలుగా ఇంతకుముందు యాక్సిడెంట్ కాకముందు ఏ విధంగా అయితే ఉండేనో, ఏ విధంగా అయితే మాట్లాడుతుండేనో అదేవిధంగా ఈరోజు మాట్లాడేందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆసుపత్రి ఉందో వారి యొక్క బృందానికి, శశికాంత్ సార్ వారి యొక్క బృందాలందరికీ నేను ప్రత్యేకంగా మా నియోజకవర్గ తరఫున కానీ ఆ యొక్క బోరిగాం గ్రామ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని మావిడ గ్రామానికి వెళ్ళి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తుంటే, బోరిగాం వెళ్తుంటే కుక్కడ్డం వచ్చి ఆ బండి మీద నుంచి పడ్డాడు. దాంతో తలకు తీవ్రమైన గాయం తగిలింది. దానివల్ల ఏమైందంటే మొత్తం ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి అక్కడికే అన్కాన్షియస్ అయిపోతే, ఆ అన్కాన్షియస్ అయిన బిక్కు నాయక్ని వాళ్ళ గ్రామస్తులు వాళ్ళు హుటాహుటిన మన హాస్పిటల్ తీసుకొచ్చి ఆ రాత్రికి సార్ మరి ఎట్లనే ఇన్నే మీ మీద మాకు నమ్మకం ఉన్నది బాగా, మరి మీ దగ్గర న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ గారు కూడా ఉన్నారు కాబట్టి మరి ఆపరేషన్ అవసరం ఉంటే చేయండి, మీ మీద నమ్మకం ఉందంటే అప్పటికప్పుడు రాత్రి ఆపరేషన్ చేసి ఆ బ్రెయిన్ క్లాట్ అంతా తీసేసి వెంటిలేటర్ పెట్టి ఈ ఒక 20 రోజులు తను వెంటిలేటర్ సపోర్ట్ మీద అంటే మిషన్ మీదనే ఉన్నాడు. ఒక పసిపిల్లల లెక్క ఒక చంటి బాబుని ఎట్లయితే చూసుకుంటామో మా స్టాఫ్ కూడా డే అండ్ నైట్ వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఆక్సిజన్ ఎంత ఉంది, ఏంది శాచురేషన్ ఎంత ఉంది, ఆయన ఫీడింగ్ ఇవ్వడం గంటకు ఇంత ఒక లెక్క ప్రకారం ఇవ్వడము, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడే ఉన్నారు. మా ట్రీట్మెంట్ వాళ్ళకు మంచిగా చేసినాము. ఇప్పుడు ఈరోజు సంతోషంగా తనను డిశ్చార్జ్ చేస్తున్నాం సార్. గోరింటాక్ పెట్టుకోవడం వల్ల సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా ఉపయోగాలు ఉంటాయని వివేక హై స్కూల్ కరెస్పాండెంట్ గంట రమణ, ప్రిన్సిపాల్ సుధాకర్లు పేర్కొన్నారు. ప్రియదర్శిలో గల వివేక్ స్కూల్లో మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మెహందీ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. మంత్రులు కొండా సురేఖ, వివేక వెంకటస్వామి. దేశవాళీ ఆవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. గవర్నర్ను కోరిన అల్లోల దివ్యారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.